స్వామి ఏంటండి ఏంటండి దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా, ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. అది ఆయన నడితే బాగుంటుంది కదా సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను నేను. ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ, ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా. మేము గ్రీన్ అంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. నన్ను ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు, దే డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా, క్యాంపస్ అనేది టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టేదానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే అడిగాడు. వాళ్ళు అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి, ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ కదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందమ్మా. అన్న, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఈనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో, విశ్వత్ ప్రేమ్జీతో కూడా స్వామి ఏంటండి దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు, నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి, జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా,
ఏ అధికారులు నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది. చట్టం ఉల్లంఘించింది కదా. అది ఆయన అడిగితే బాగుంటుంది కదా సార్, నాకేం తెలుసు. నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను. నేను ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ ఇప్పుడు టీసీఎస్, ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా. మేము గ్రేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా వెతుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు. దే ఆర్ డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా, క్యాంపస్ అనేది టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టేదానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే నన్ను అడుగు. వాళ్ళు అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి. ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ కదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందా మా. అన్నా, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో రిషబ్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను.